వీడియోకి గ్లామర్ ఉండాలంటే డిస్క్లైమర్ వేయాలి. అంటే ఎస్. ఆగండి ఆగండి మా బ్రోస్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి, చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అమ్మయ్య, మొత్తానికి పంజాబ్ టీంకి అయితే 18 ఏళ్ళ తర్వాత ఫస్ట్ కప్ అయితే కొట్టబోతున్నాం. ఇప్పటి వరకు ఎంతమందో కెప్టెన్లు మారిండారు, కానీ కప్పు మాత్రం రాలేదు. లాస్ట్కి పంజాబ్కి కప్పు నాతోనే రాసి పెట్టుంది. అంత సీన్ లేదయ్యారు, మీరే కాదు మేము కూడా 18 ఏళ్ళ నుంచి కాసుకొని కూర్చున్నాం ఫస్ట్ కప్ కోసము. ఈసారి 100 ఆరైనా 600 అయినా పక్క ఆర్సీబీ కప్పు కొడుతుంది, చూసుకోండి. ఆ క్వాలిఫైర్ 1లో ఎట్లా పిసుకుమో ఇక్కడ కూడా అట్లే పిసికి కప్పు కొడతాము. ఆగండి, మీకు 0 కప్పే, వీళ్ళకి 0 కప్పే. ఈ మ్యాచ్ తర్వాత ఎవరితో ఒకరు కళ అయితే నెరవేరబోతుంది. మనమైతే అందరి కెప్టెన్లు పిచ్చి ఓటింగ్ పెడతాము, ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళదే కప్పు. నాకు డీలోకే ధోని అన్న, నాకు కూడా ఓకే ఇంకా స్టార్ట్ చేద్దాం. చెప్పు పాంతు, ఈ ఐపీఎల్ ఫైనల్ ఎవరు గెలిస్తే బాగుంటుంది? నాకైతే పంజాబ్ గెలిస్తేనే బాగుంటుంది. ధోని అన్నో నాకు కూడా పంజాబే. మా కావ్యపాప తర్వాత ప్రీతి జింట డై హార్డ్ ఫ్యాన్ ఇక్కడ. మనం కూడా పంజాబే, జై పంజాబ్. ఢిల్లీ పక్కలో ఉండే పంజాబ్ సపోర్ట్ చేయకుండా అక్కడెక్కడో ఉన్న ఆర్సీబీకి సపోర్ట్ చేస్తామా? మా సపోర్ట్ కూడా పంజాబ్కే. ఆర్సీబీ వాళ్ళు అయితే మా తుప్పు పట్టిన కప్ అని ఎగతాళి చేసింటారు, కాబట్టి మా సపోర్ట్ కూడా పంజాబ్కే. మీకు ముందుగానే తెలుసు కదా, మాకు ఆర్సీబీకి అయితే కటీఫు, మేము వాళ్ళు కూడా మాట్లాడము. కాబట్టి వాళ్ళ అపోజిషన్ టీం అయినటువంటి పంజాబ్కే సపోర్ట్ ఉంటుంది. అందరూ పంజాబ్కి సపోర్ట్ చేస్తాను కూడా పంజాబ్కే సపోర్ట్ చేయాలి. అవతల చేసామనుకో తేడా అనుకుంటారు. ఫైనల్గా మా సపోర్ట్ కూడా పంజాబ్కే. ధోని అన్నో, ఈ క్వశ్చన్ నన్ను అడిగి వేస్టే, తెలుసు కదా మన ఆన్సర్ ఏంటో. ధోని బ్రో, ఇదైతే తూచు నేనైతే అస్సలు ఒప్పుకోను. ఏమిది, ఒక టీం అంటే ఒక టీం కూడా సపోర్ట్ చేసలేదు. ఒకళ్ళేమో ప్రీతి జింట పాప కోసం అంటారు, ఇంకొకళ్ళేమో మా రాష్ట్రం పక్కనుండేదంటారు, ఇంకొకళ్ళేమో ఆర్సీబీ ఎనిమి అంటారు. ఏంది, మా టీం కి ఒక్క టీం కూడా సపోర్ట్ చేయదా? ఏందో విరాటు, పీబీకేఎస్ అంటే ఫుల్ ఫామ్ తెలియని వాళ్ళు కూడా పంజాబ్ టీం కి సపోర్ట్ చేసే వాళ్ళు అయిపోయిండారు. అట్లుంది ఆర్సీబీ ప్రభావము. ఇట్లాంటి టైంలో మేము 1 vs 9 క్లచ్ కొట్టి చూపిస్తాము, ట్రాఫీ కొట్టి చూపిస్తాము. పంజాబ్, గుజరాత్, ఎంఐ, లక్నో, చెన్నై, ఎస్ఆర్హెచ్ ఏ టీం ఎత్తుకున్నా మా పంజాబ్కే సపోర్ట్ చేస్తా ఉంది. మా పంజాబ్ అంటే ఇంత ప్రేమట్రా బాబు. సారీ అయ్యరు, నువ్వైతే తప్పగా అర్థం చేసుకుంటా ఉండవు. మీ పైన ప్రేమతో మీకు సపోర్ట్ చేస్తా లేదు, ఆర్సీబీ పైన ఉంటే పగతో పంజాబ్కి సపోర్ట్ చేస్తా ఉండరు. అయితే ఇన్ని రోజుల నుంచి లేనిపోని ప్రేమలంతా ఎల్లు పెడతా ఉండేది దీనికోసమా? ఆర్సీబీని ఇంటికి పంపించేదానికోసమా? అంటే ఎస్. మీరు ఎన్ని ప్లాన్లు వేసినా ఎంత సపోర్ట్ చేసినా చివరికి కప్పు కొట్టేది మేమే. చూసారు కదా, మంచి ఊపులో ఉంటాము. మీకు తెలియని విషయం ఏమంటే హేజల్వుడ్ గడ ఫైనల్ ఆడిండా. పక్కా రాసి పెట్టుకోండి, ఆ కప్పు గెలిచే తీరుతుంది. ఇంతవరకు హేజల్వుడ్ గాడు ఫైనల్ ఆడి ఓడిందే లేదు. అంటే ఈసారి ఆడుతా ఉన్నాడు అంటే పక్క ఆర్సీబీదే. ఏంది హేజల్వుడ్, అంతే కదా? అంతే వరల్డ్ కప్లోనే ఈజీగా కప్పు కొట్టిన వాళ్ళు ఇదొక లెక్క. నువ్వైతే లైట్ తీసుకో, ఈజీగా మ్యాచ్ గెలిచేస్తాము. విరాట్ అన్న, ఫైనల్ మ్యాచ్ ఆడుతా ఉండము. టాస్ అయితే వెరీ 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 ఇంపార్టెంట్. టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ ఎత్తుకుందామా లేకపోతే ఫస్ట్ ఫీల్డింగ్ ఎత్తుకుందామా? టాస్ ఏదైనా మ్యాచ్ మందే. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ అనుకో 250 చూపాల్సిందే. ఒకవేళ ఫస్ట్ ఫీల్డింగ్ అనుకో 200 లోపల ఆల్అౌట్ చేయాల్సిందే. ఎట్లయినా మందే. విరాట్ బ్రో గుర్తున్నానా? నేను కూడా ఒకప్పుడు ఆర్సీబీలో బౌలింగ్ వేసేవాడిని, ఎక్కువ వికెట్లు తీసినవాడిని. అట్లా వాడిని మీరైతే రిలీజ్ చేసి పారదొప్పింటారు. ఇప్పుడు దానికైతే రివెంజ్ తీసుకునే టైం వచ్చింది. ఫైనల్లో మీపై రివెంజ్ తీర్చుకుంటా, నా పవర్ ఏంటో చూపిస్తా. నీ దగ్గర అయితే కేజీ కంటలేదు కానీ పవర్ చూపిస్తారంట. పవరు మా టీం డేవిడ్ చూస్తే ఎట్లుంటాడో, ఒకే చిటికి నెలలో ఎత్తి పారేస్తాడు. ఏమనుకున్నావో? అట్లే అనుకోండి. బుల్లెట్ కూడా నాలాగా సన్నగా ఉంటుంది, దిగితే తెలుస్తుంది దాని లోతు. మీకైతే ఫైనల్లో జలకీకపోతే అప్పుడు అడగండి. భువనేశ్వర్, కృణాలు, హేజల్వుడ్ మ్యాచ్ గెలిపించాల్సింది మీరే, మంచిగా బౌలింగ్ చేయాల్సింది మీరే. కృణాల్ గనుకైతే ఫైనల్లో ఒక్క మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా ఉంది.
భువనేశ్వర్ అయితే మా పైన మింగుంటూ ఆ 2016లో ఏం చేస్తావో ఇక్కడ అట్లే చెయ్యి. ఏజల్వుడ్ ఇప్పటిదాకా భోజనాన్ని ఫైనల్ ఆడుతీవి కదా, అప్పుడు ఏం చేస్తావో ఇప్పుడు అదే చెయ్యి. ఈసారి అయితే కప్పు మిస్ అవ్వకూడదు. ఏ విరాట్ బ్రో నువ్వైతే అస్సలు టెన్షన్ ఏం తీసుకోకూడదు. మన టీం అయితే మంచి ఊపులో ఉంది. ఊపులో ఉండే టీంకే కప్ వస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా చూస్తే కదా, కేకేఆర్ అయితే క్వాలిఫైర్ 1లో గెలిచా, అట్లాగే ఫైనల్లోనే గెలిచా. ఇప్పుడు కూడా అది రిపీట్ అవుతుంది. ఆర్సీబీ అయితే ఫస్ట్ కప్ కొట్టబోతుంది. అంత సీన్ లేదు. నువ్వు ఫాస్ట్ బౌలింగ్ వేసినా, స్పిన్ బౌలింగ్ వేసినా, బౌన్సర్ వేసినా, పుల్ టాస్ వేసినా, స్లోగా వేసినా, ఇస్రెమింగ్ వేసినా, చూసుకో మీ ఆర్సీబీ బౌలర్ అయితే సావు మింగకపోతే నా పేరు జాష్ ఇంగ్లీషే కాదు. ఏ ఆర్సీబీ కంటే మా టీమే మంచి ఊపులా ఉంది. ప్రభ సిమ్రన్ ఉన్నాడు, పిఎన్ చార్య ఉన్నాడు. జాష్ ఇంగ్లీష్ అయితే సూపర్ ఫామ్లో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ గురించి చెప్పనవసరమే లేదు. మిస్ అయితే ఫినిష్ చేసేకి నేనుంటా. ఒకవేళ నా దగ్గర మిస్ అయిందనుకో, బెన్ కటింగ్ గుర్తు చేసేకి మార్కస్ స్టోయినిస్ ఉన్నాడు. అక్కడ ఫినిష్ కాలేదనుకో, నెహాల్ వెదరే చూసుకుంటాడు. ఏమి చివరి వరకు బ్యాటింగ్ అయినా పోతుంది, కానీ మాది అంత కూడా పోదే. ఓపెనర్స్ నేను విరాటే మ్యాచ్ ఫినిష్ చేస్తాము. అంత ఫామ్లో ఉంటాము. అది చూద్దాం ఎంత ఫామ్లో ఉండారో. మ్యాచ్ అయిపోయిన తర్వాత మీరు ఒకటే అంటారు, అది ఏడ్చుకొని పంజాబ్ తోపు, దమ్ముంటే ఆపు. క్వాలిఫైర్ 1లో ఏం జరిగిందో అప్పుడే మర్చిపోయినట్టుంటారు. మళ్ళీ గుర్తు చేస్తాం, జీవితాంతం గుర్తుండేలా గుర్తు చేస్తాం. ఏసారి ఏవో లేమనుకున్నా సరే కప్పు కొట్టి చూపిస్తాము. ప్రతిసారి ఈసారి కప్పు నమ్మదే అని ఊరికే చెప్తాము, కానీ సార్ నిజంగా చెప్తున్నాం, ఈసారి కప్పు నమ్మదే. విరాట్ బ్రో అదే కప్పు మేము కొడితే ఇంకేం చేస్తాం? ఫ్లిప్కార్ట్లకు పోయి ఐపీఎల్ ట్రాఫీ కొంటాము. 50% ఆఫ్ అంట ఇప్పుడు. అయినా నీ ఎర్రి కానీ మేము పోయి మ్యాచ్ ఎందుకు కొడతాము? ఇంట్లో ఉంటుంది కందిపప్పు. ఈసారి ఆర్సీబీతే కప్పు. ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. ఐపీఎల్ 2025 ట్రాఫీ ఎవరు గెలుస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.